హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. మెగా తనయుడు రామ్ చరణ్ కొత్త తరహా కథలతో పాటు భిన్నమైన దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. కొత్త సినిమాల కోసం చెర్రీ ఎంచుకున్న దర్శకులే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ధృవ సినిమాతో రామ్ చరణ్ కొత్త దారిలోకి వచ్చేశాడు. రొటీన్ మాస్ మసాలా సినిమాలు చేస్తాడన్న ముద్రను చెరిపేసుకొని తాను కూడా వైవిధ్యమైన సినిమాలు చేసి మెప్పించగలనని ధృవతో రుజువు చేశాడు మెగా పవర్ స్టార్. ఈ సినిమా మంచి ఫలితం రాబట్టడంతో చెర్రీ ఇక వెరైటీ స్టోరీస్ తో పాటు విభిన్నమైన దర్శకులతో పని చేయాలని ఆశపడుతున్నాడట. అందుకే తన నెక్స్ట్ మూవీని సుకుమార్ లాంటి విలక్షణ దర్శకుడితో చేయబోతున్నాడు మెగా పవర్ స్టార్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. సుకుమార్ తో చేయనున్న సినిమాలో చెర్రీ లుక్ తో పాటు క్యారెక్టరిస్ట్ కూడా చాలా వైవిధ్యంగా ఉంటుందని ఫిల్మ్ వర్గాల సమాచారం. సుకుమార్ తో రామ్ చరణ్ చేయనున్న సినిమా వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేసేందుకు మెగా తనయుడు మెగా ప్లానింగ్ లో ఉన్నట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం. అయితే చెర్రీ సుకుమార్ తోనే కాకుండా మరో భిన్నమైన దర్శకుడితో మరో సినిమాకి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన శాతకర్ణి సక్సెస్ తో పాటు ఎన్నో ప్రశంసలను అందుకున్న దర్శకుడు క్రిష్. ఈ సినిమా చూసిన చెర్రీ ఆ దర్శకుడితో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. అనుకున్నదే తడువుగా క్రిష్ కి కూడా నెక్స్ట్ మూవీ చేద్దామని కబురు పంపినట్లు సమాచారం. ఇందుకు దర్శకుడు క్రిష్ కూడా పాజిటివ్ ఆన్సర్ వచ్చినట్లు తెలుస్తుంది. ఈ మూవీ పేరు రాయబారి అని ఫిల్మ్ వర్గాల సమాచారం. దర్శకుడు క్రిష్ రామ్ చరణ్లతో రాయబారి సినిమాను తీసేందుకు ప్రయత్నిస్తున్నాడంట క్రిష్. ఇంతకు ముందు ఈ దర్శకుడు ఈ స్టోరీని వరుణ్ తేజ్ తో సినిమా చేసేందుకు ప్రయత్నించాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాయబారి అప్పట్లో పోస్ట్పోన్ అయింది. ఇప్పుడు ఇదే స్టోరీ చరణ్ వద్దకు తీసుకెళ్లినట్లు టాక్. రాయబారి స్టోరీకి ఫిదా అయిపోయిన చెర్రీ సుకుమార్ మూవీ తర్వాత చేద్దామని మాట ఇచ్చినట్లు తెలుస్తుంది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కబోయే ఈ మూవీ అక్టోబర్ లో స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈలోగా క్రిష్ వెంకటేష్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్ వర్గాలలో వినిపిస్తుంది. మొత్తానికి క్రిష్ చరణ్ ది డిఫరెంట్ కాంబినేషన్ అనే చెప్పాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.